లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. వేడదనాదగు వినతిని గైకొనవే జగదీశ ప్రభో, నేడు ప్రతిక్షణమెడబాయక నా తోడనుండవే ప్రభో, నేడు ప్రతిక్షణమెడబాయక నా తోడనుండవే ప్రభో. ప్రాతస్తవము భవత్సన్నిధి సర్వంబుననగునాదౌ, చేతస్సున ధర్మాత్మను సంస్థితి చేయవే సత్కృపను, చేతస్సున ధర్మాత్మను సంస్థితి చేయవే సత్కృపను. వేడదనాదగు వినతిని గైకొనవే జగదీశ ప్రభో, నేడు ప్రతిక్షణమెడబాయక నా తోడనుండవే ప్రభో. తకిన జ్ఞానుడ ప్రభువా నీవు కరుణ చేయు, పాపాచరణమునందున చిత్తము బాపుము నాకెప్పుడు, పాపాచరణమునందున చిత్తము బాపుము నాకెప్పుడు. వేడదనాదగు వినతిని గైకొనవే జగదీశ ప్రభో, నేడు ప్రతిక్షణమెడబాయక నా తోడనుండవే ప్రభో. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానంలో దినదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనకు కావలసిన సువర్తమానాన్ని ప్రతిదినము అందిస్తుండగా
మన జీవితాన్ని క్రమపరచుకోవటానికి కావలసిన ఆధ్యాత్మిక సూచనలు ఆయన మనకు అందిస్తుండగా మరి రండి కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రత్యేకించి కీర్తన గ్రంథం మనం ధ్యానం చేస్తున్నప్పుడు మరి చాలామంది చాలా ప్రయత్నాలు చేసి ఉంటారు. మరి ఆ కీర్తన గ్రంథం ముగించడానికి ఒక్కొక్క కీర్తన ధ్యానం చేసిన వారు ఉన్నారు, ఒక్కొక్క కీర్తనను 2-3 దినాలు ధ్యానం చేసిన వారు ఉన్నారు. కానీ వచనం వెంబడి వచనం ధ్యానం చేయాలంటే కనీసం ఈ పద్ధతిలో ఒక 5 సంవత్సరాల పైన పట్టవచ్చు. అంతవరకు దేవుడు నాకు సమయం ఉంచాడో లేదో నాకు తెలియదు. కానీ ప్రయత్నంలో మరి దేవుడు ఇచ్చిన తలంపులను మరి ఒకదాని వెంబడి ఒకటి అందించడానికి కొంత ఆలస్యమైనప్పటికీ దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున అందించాలన్న ఆశతో కొంత వేగము లేకపోయినప్పటికీ కూడా నెమ్మదిగా వెళ్తున్నాం. మరి ఆసక్తి గల వారి కొరకే ఇది, కానీ బలవంతంగా ఎవరి కొరకు కాదు. ఎవరికైతే ఆసక్తి ఉందో వారు మాత్రమే వీక్షిస్తుంటారో ధ్యానం చేస్తుంటారు. ఎవరిని బలవంతంగా ప్రలోభ పెట్టడం కానీ బలవంతంగా మరి ప్రోత్సహించడం కానీ జరగదు. వ్యక్తిగత ఆశ ఆసక్తి మేరకే ఈ కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. ప్రార్థించిద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక సువర్తమానములు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతిదినము నీ లేఖనాలు ధ్యానం చేస్తుండగా ప్రభా, ఆ వాక్యములోని లోతైన భావాలు మీరు మాకు వ్యక్తపరుస్తున్నారు. ఆ భావాలకు అనుగుణంగా మేము మా వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకొని సరిపోల్చుకొని సవరించవలసినవి సవరించుకుంటూ ముందుకు సాగాలి. ఆ గమ్యం చేరేంత వరకు మా గమనములో నీ వాక్యం మమ్మల్ని నడిపిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ వాక్యమే మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగు. కాబట్టి అటువంటి శ్రేష్టమైన వాక్యాన్ని ధ్యానం చేయటకు మేము నిరీక్షిస్తుండగా మీరే మాకు ఉపదేశించమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమెన్. 19వ కీర్తన చివరికి వస్తున్నాం. మరి 13వ వచనంలోని ఆ 2వ భాగాన్ని ఈ దినము ధ్యానం చేయాలని తలస్తున్నాను. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. సో అంతకుముందు 3 విషయాలు. ఒకటి, తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడెవడు. రెండవది, తన రహస్యముగా చేసిన తప్పులు మన్నించమంటాడు. మూడవదిగా, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము. ద ప్రాసెస్ ఆఫ్ సిన్ అనే ఈ భావనలో మొదటి భావన పొరపాట్లు అంటాడు. బై మిస్టేక్, అనుకోకుండా జరిగేవి. సో ఇద్దరి మధ్య ఫర్ ఎగ్జాంపుల్, ఒకరు ఆ కప్పులో టీ అందిస్తున్నప్పుడు మరొకరు ఆ కప్పు అందుకునే క్రమంలో ఎవరో ఒకరు సరిగా పట్టుకోకపోవడం వల్ల కప్పు జారి కింద పడుతుంది. సో అప్పుడు ఇచ్చే వ్యక్తి సరిగా పట్టుకోవచ్చు కదా అని మాట్లాడడం జరుగుతుంది. అలాగే పుచ్చుకునే వ్యక్తి పుచ్చుకునేంత వరకు ఆగొచ్చు కదా అంటారు. సో ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణ చేస్తారు. అది పొరపాటున జారిపడింది, పొరపాటు అయింది అన్న భావన చాలా తక్కువ మందిలో వస్తుంటుంది. సో మిస్టేక్స్ అనేవి అది ఇంటెన్షనల్గా జరిగేవి కాదు. మిస్టేక్స్ అనేవి ఉద్దేశపూర్వకంగా జరిగేవి కాదు. అవి యాదాలాపంగా జరుగుతాయి, లేకపోతే అనుకోకుండా జరుగుతాయి. మన ప్రమేయం లేకుండా కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఆ పొరపాట్లు కనుగొనడం అంటే రియలైజింగ్ అవర్ ఓన్ మిస్టేక్స్. ఆ విషయంలో చాలామంది వెనకబడి ఉంటారు. అందుకే తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడు. రెండవది తప్పులు అనే మాట. ఆ తప్పులు ఎక్కడండి?
మన మస్కిటంలో ప్రారంభమవుతాయి ఆ తప్పులు చేయటానికి. ఆ తప్పుడు ఆలోచనలు, తప్పుడు భావాలు, తప్పుడు ఉద్దేశాలు. సో ఆ భావము అక్కడ ఆ తప్పు చేయాలన్న భావన కలిగినప్పుడు ఆ భావన నెరవేర్చుకోవడానికి ఆలోచన చేస్తాము. ఆ ఆలోచన క్రియారూపంలో వచ్చినప్పుడు అది పాపముగా మారుతుంది. పాపముగా మారుతుంది. సో పాపానికి అన్న ముందుగా ఈ ప్రాసెస్, సమ్టైమ్స్ బై మిస్టేక్, సమ్టైమ్స్ తప్పుడు ఆలోచనలు ఉంటాయి. అది అక్కడే అరికట్టబడితే, ఆనకట్ట వేయగలిగితే పాపము చేయటానికి అవకాశం ఉండదు. కానీ ఆ తప్పుడు ఆలోచన క్రియారూపంలోకి వచ్చినప్పుడు ఆ క్రియ పాపపు క్రియగా కొనసాగుతుంది. సో కాబట్టి ఈ భక్తుడు ఇక్కడ అంటాడు, తన పొరపాట్లు అనగా నేను నా పొరపాటును కనుగొనలేని స్థితిలో నేనున్నాను. ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు అడ్మిట్ ఆర్ ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు స్టాప్ మై మిస్టేక్స్. కాబట్టి నేను రహస్యముగా చేసిన అనగా ది థాట్స్ విచ్ ఆర్ కమింగ్ ఇన్, నా మనసులోని ఆ ఆలోచనలు నేను అరికట్టలేకపోతున్నాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టాప్ దెమ్. కాబట్టి నీవు ఆ రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము అంటూ దురభిమాన పాపంలో పడకుండా యూ హ్యావ్ టు స్టాప్ హిమ్. నేను నా వల్ల కాదు, ఎందుకంటే నేను పాపిని కాబట్టి పాపము చేయకుండా నన్ను నేను ఆపుకోలేను. ఐ కెనాట్ కంట్రోల్ మై సెల్ఫ్ బికాజ్ ఐఎమ్ ఎ సిన్నర్ అండ్ మై యాటిట్యూడ్ ఈజ్ అ సిన్, మై నేచర్ ఈజ్ సిన్, ఐ వాజ్ బోర్న్ ఇన్ సిన్. సో నా స్వభావ సిద్ధమైన పాపపు అనుభవాల మధ్య నేను కొనసాగుతున్నప్పుడు పాపం చేయకుండా ఆపలేను, కాబట్టి నువ్వు ఆపాలి ప్రభువా. ఎప్పుడన్నా ఇటువంటి ప్రార్థన చేసామండి మనం? కొన్నిసార్లు శోధన కలుగుతుంది, ఏదో ఒక తప్పు చేయటానికి ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన అక్కడే అరికట్టమని ప్రార్థన చేశామా? ప్రభువా, ఇటువంటి దురాలోచనలు వస్తున్నా, నాకు ఈ ఆలోచనలోంచి నేను బయటపడాలి. గివ్ మీ అ క్లీన్ మైండ్ అండ్ క్లియర్ హార్ట్. అక్కడే ఆనకట్ట వేయటానికి ప్రార్థన చేస్తే అది అక్కడి నుంచి క్రియారూపంలో రాదు. యూ నీడ్ టు ప్రే వెనెవర్ దట్ ఈవిల్ థాట్ కమ్స్ ఇన్ యువర్ బ్రెయిన్, మైండ్లోనికి వచ్చినప్పుడు, నీ మనసులోనికి వచ్చినప్పుడు అప్పుడే ప్రార్థన చేయాలి. సో ఆ కీర్తనగా అప్పుడు నేను అనగా ఎప్పుడైతే నీవు అరికడుతావో, పాపము నన్ను ఏలకుండా నీవు ఆపుతావో, నాకు నేనుగా ఆగలేను, నా వల్ల కాదు, నేను పాపిని, పాపము చేయకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను, కాబట్టి నీవు ఆపాలి, అప్పుడు నేను యథార్థవంతుడని అవుతాను అంటాడు. Only when you take control of my situation, my mind and my brain, my heart, my thinking, నా సమస్తాన్ని నీవు నీ స్వాధీనంలోకి ఉంచుకొని నన్ను నీవు అదుపులో ఉంచుకున్నప్పుడు అప్పుడు నేను యథార్థవంతుని అవుతాను. యథార్థవంతుడు అంటే అప్రైట్నెస్, అనగా రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, నీ ఎదుట నేను సరియైన వ్యక్తిగా, క్రమమైన వ్యక్తిగా, నీ దృష్టిలో యథార్థవంతుడిగా ఉండగలను. ఎప్పుడంటే నీవు నన్ను, నా పాపము నన్ను డామినేట్ చేయకుండా నీవు ఆపినప్పుడు నేను యథార్థవంతుని అవుతాను. అనగా నాకు నేనుగా యథార్థవంతుడిని కాలేను. యథార్థత అనేది, యథార్థ పెద్ద వర్డ్ ఏం కాదండి. సో వెన్ యూ మెయింటైన్ యథార్థత అంటే నీవు చేసే క్రియల్లో కానీ చెప్పే మాటల్లో కానీ సిన్సియారిటీ ఉండాలి. కొన్నిసార్లు చిన్న విషయాలను దాస్తూ ఉంటాం. ఆ దాచబడిన విషయాలు ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతూ ఉంటాయి. సో స్పష్టత ఉండాలి మన మాటల్లో కానీ, మన క్రియల్లో కానీ, మన భావాల్లో కానీ. ఆ స్పష్టత లేనప్పుడు అస్పష్టత ఏం చేస్తుందంటే అనుమానాలకు దారితీస్తుంది.
అనుమానాలకు దారితీస్తుంది. ఒక రకమైన డిఫెండింగ్ నేచర్ వస్తుంది. సో ఈ క్రమంలో ఇక్కడ వ్రాయబడ్డ మాట, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా, అనగా ఇంకా ఆ పాపంలో అలాగే కొనసాగకుండా నేను ఆగిపోతాను. కొన్నిసార్లు ఎవరైనా కొట్టుకొని నీళ్ళలో వరదలో కొట్టుకొని పోతున్నప్పుడు కొంతమంది ఆ గజ ఈతగాళ్ళు అటువంటి వారు వచ్చి ఒక వల వేసి ఆపుతుంటారు. అక్కడ వారు ఆపకపోతే వారు అలాగే కొట్టుకొని పోతారు. సో ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు కానీ, పొరపాటు చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే పాపం చేస్తున్నప్పుడు కానీ, సో సంబడి నీడ్స్ టు కంట్రోల్ దెమ్. ఆ సంబడి అనేది నో హ్యూమన్ బీయింగ్. కాబట్టి ప్రభువా నువ్వే ఆపాలి, అనగా నీ వాక్యం ఆపాలి. అందుకే వాక్యం గురించి అన్ని వచనాలు అక్కడ వ్రాయబడ్డాయి. నీ వాక్యం నిర్మలమైనది, నీ వాక్యం నిర్దోషమైనది, నీ వాక్యం సత్యమైనది. కాబట్టి ఆ వాక్యం నన్ను అదుపులో ఉంచాలి, నన్ను కంట్రోల్ చేయాలి. నేను ఆదివారం కూడా నేను చెప్పానండి, మన బిడ్డలను ఎక్కడెక్కడికో పంపిస్తాం. సో ఈనాటి కాల పరిస్థితుల్లో ఉన్న అభద్రత కానీ, ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. వారు తమ్ము తాము రక్షించుకోలేరు. ఒకవేళ వారికి ఏమైనా ప్రొటెక్షన్ ఇవ్వడానికి మనం అందుబాటులో ఉండము. కానీ బిఫోర్ దే లీవ్ అవర్ హౌస్, దే నీడ్ టు హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ దెమ్. ఆ వాక్యం ఏం చేస్తుందంటే, దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుంట కనుక నడవనివ్వదు, నిలువనివ్వదు, కూర్చునివ్వదు. ఆ వాక్యం అక్కడే ఆపుతుంది. ఆ ఆలోచన చొప్పున, ఆ నడవడిక చొప్పున వెళ్ళకుండా ఆలోచన. సో బిఫోర్ దే గెట్ అవుట్ ఆఫ్ అవర్ హౌస్, దే నీడ్ టు హ్యావ్ గాడ్ ఇన్ దేర్ హార్ట్. దేవుని వాక్యము వారి హృదయాల్లో ఉండాలి. బాధాకరంగా చెప్తున్నప్పుడు కూడా ఏ తల్లి ఏ తండ్రి కూడా ఆ విషయంలో సరిగా స్పందించడం లేదు. రేపటి కాలంలో ఒకవేళ సమస్య ఏదైనా వస్తే సంఘ కాపరికి కాదు, ఆ కుటుంబానికి, మీ బిడ్డలకి దేవుణ్ణి ఇవ్వండి. ఆస్తులు ఐశ్వర్యాలు మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని వాక్యాన్ని ఇవ్వండి. అవి శాశ్వతం, వారి జీవితానికి మేలుకరం. ఏవి పోయినా, ఏవి కోల్పోయినా దేవుని వాక్యం శాశ్వత కాలం వారిని కాపాడుతుంది, పోషిస్తుంది, భద్రపరుస్తుంది, నడిపిస్తుంది, నిత్య జీవానికి తీసుకుని వెళ్తుంది. గివ్ దెమ్ ద వర్డ్. సో చాలా అవసరమైనది. అప్పుడు అంటాడు, అప్పుడు నేను యథార్థవంతుడై అధిక ద్రోహం చేయకుండా నీ వాక్యం నాలో ఉంటే నేను యథార్థవంతుని అవుతాను, అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడని అవుతాను అంటాడు. అనగా నీ దృష్టిలో అదే రీతిగా నీ తీర్పు ప్రత్యక్షతలో నా మీద ఆరోపణలు చేసే అపవాది అక్కడ కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు, నా మీద నిందలు వేయటానికి అపవాది నిరీక్షిస్తున్నప్పుడు, నీవు నన్ను నీ స్వాధీనం తీసుకుని నన్ను కాపాడావు కాబట్టి నేను అక్కడ ఆ తీర్పు ప్రత్యక్షతలో నిందారహితుడిగా నీ చేత నేను వాదించబడతాను, నీ చేత భావించబడతాను, నీ చేత తీర్మానించబడతాను. ఆ భావన నాకు కావాలి. కాబట్టి నీవు మాత్రమే నన్ను కాపాడాలి. ఒకసారి వ్యక్తిగతంగా మన జీవితానికి అది అప్లై చేసుకుందాం. పొరపాట్లు చేయకుండా మనం ఆపుకోలేము, తప్పులు చేయకుండా మనం అదుపు ఉంచుకోలేము. వాటి ద్వారా కలిగే ఆ పాపం అనేది మన జీన్స్లోనే ఉంది. కాబట్టి పాపము చేయకుండా మనం ఆపలేము. పాపము చూడకుండా మన కన్నులు కంట్రోల్ కావు, పాప పలుకులు పలకకుండా. కాబట్టి దేవుణ్ణి అడగాలి, ప్రభువా నీవే నన్ను ఆపాలి, నన్ను నేను నీ స్వాధీనానికి సమర్పించుకుంటున్నాను. I keep myself under your control so that you may control my life, so that I may be acceptable in your kingdom. కాబట్టి I submit myself to you, Father.
నీ వాక్యము చేత నన్ను నడిపించు, నీ వాక్యం చేత నన్ను పవిత్రీకరించు, నీ వాక్యం చేత నన్ను నడిపించు. నీ వెలుగులో నేను నడవాలి. అప్పుడు మాత్రమే నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడను అవుతాను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి అనుదినము మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా. స్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాన్ని అనుసరించి ప్రభా అనేక అంశాలు ప్రభా మేము నేర్చుకుంటున్నాం, బోధించబడుతున్నాం ప్రభా. స్తుతులు చెల్లిస్తూ వాటికి అనుగుణంగా ఉపదేశించబడి, మార్చబడి, మలచబడి అని అనుసరించుటకు మీ కృప దయచేయమని వేడుకుంటూ మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైండను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.